అందరికీ షలో ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వసృష్టికర్త, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య మర్మములను మేము తెలుసుకొనుటకై వాక్యమును ధ్యానించుచుండగా మర్మములను తెలుసుకునే జ్ఞానమును, వివేచన ఆత్మను మాకు దయచేయమని ఈ మమ్మలను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున నేను యెషువా, యావే, ఎలోహిన్, అదోనాయ్, హషేమ్ అనే మాటలు నేను పలుకుతూ ఉన్నాను. అవి ఎందుకు పలుకుతున్నాను అనే విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే బైబిల్లో ఉన్న మాటలనే నేను పలుకుతూ ఉన్నాను. ఆదిమ హెబ్రీ భాషల నుంచి మనకు బైబిల్ తర్జుమా చేయబడినది. భాషకు పేరులు మారవని, ఎందుకనంటే నిజమైన నామములోనే రక్షణ ఉన్నదని తెలుసుకొని నేను ఆ యొక్క పేరులు మాత్రము పలకటము నేను నేర్చుకొని పలుకుతూ ఉన్నాను. కాబట్టి గమనించగలరు. మన బైబిల్ గ్రంథములో ఇప్పటివరకు మనము ధ్యానించినటువంటి అధ్యాయాలు, వాటి యొక్క పేరులు ఏ విధంగా ఉన్నాయి మనము తెలుసుకుందాం. ఆది కాండమును హిందీలో ఉత్పత్తి నామక పుస్తకం అంటారు, ఇంగ్లీషులో జెనిసిస్ అంటారు. ఇంగ్లీషు అంటే అప్పుడు గ్రీకులో ఆ విధంగా ఉన్న పదము ఇంగ్లీషులో కూడా జెనిసిస్ అని పలకటం, రాయటం జరిగింది. అయితే హిబ్రూలో ఆది కాండాన్ని బెరిషిత్ అంటే ఆరంభములో అనే అర్థం వచ్చేటట్లుగా బెరిషిత్ అని మరి హిబ్రూలో ఉన్నది. నిర్గమకాండము నిర్గమన్ నామక్ పుస్తక్ హిందీలో, ఆంగ్లంలో ఎక్సోడస్, హిబ్రూలో ఎల్లే హోషేమౌత్. దీని అర్థము ఇవే పేరులు అని. ఎక్సోడస్ అంటే బయటకు వెళ్ళుట అనే అర్థం వచ్చేటట్లుగా ఎక్సోడస్ అనే పేరు పెట్టారు. లేవి కాండము, ఇది లేయోంక నామక్ పుస్తకాన్ని గ్రీకులో లెవితికస్ అంటారు. గ్రీకులో ఉన్నదాన్నే వాడటం, ఈ ఇంగ్లీషులో కూడా వాడటం జరిగింది. హిబ్రూలోకి వచ్చేలకి వైక్రా అంటే అతడు పిలిచాడు, మరియు అతడు పిలిచాడు అనే అర్థం వచ్చేటట్లుగా వైక్రా అనే పదాన్ని వాడారు. సంఖ్యాకాండము గినతి నామక పుస్తక్ హిందీలో, ఆంగ్లంలో నంబర్స్, హిబ్రూలో బెమెడ్బార్ అంటే అరణ్యమందలి. యూదులైతే మిష్నే హత్తోరా అనే మరి వాడటం జరిగింది. ద్వితీయోపదేశ కాండాన్ని గ్రీకులో డిటర్నోమీ అని, అదే హిబ్రూలో అయితే హద్దేబరిం అంటే మాటలు అని అర్థము. మిష్నే హత్తోరా, దీనినే మిష్నే హత్తోరా, ద్వితీయోపదేశ ఖండాన్ని. యెహోషువ హోషేయనే మోషే గారు యెహోషువాగా పేరు మార్చినట్లుగా చూస్తూ ఉన్నాము. దీనిని యెహోషువ నామక పుస్తకాన్ని జోషువా అని, అంటే దీనికి అర్థము యెహోషువ అంటే యావేనే, యెహోవాయే రక్షణ అని అర్థం వచ్చేటట్లుగా యెహోషువాగా హోషేయ పేరుని మార్చారు.
న్యాయాధిపతులు, న్యాయం కా పుస్తక్ హిందీలో, ఇంగ్లీష్లో జడ్జెస్, హిబ్రూలో షోపెతిమ్ అంటే పాలకులు అని అర్థం, లేకుంటే విమోచకులు లేదా రక్షకులు అని అర్థం వచ్చేటట్లుగా మరి ఈ షోపెతిమ్ అనే పదము వాడబడింది. రూతు, హిందీలో రూత్, అయితే ఈ పదము రయిత్ అంటే స్నేహము, గ్రీక్ పదం అయితే రౌత్ అనే పదము నుంచి ఈ యొక్క రూతు అనే మరి రయిత్ అనే పదము నుంచి వాడబడినటువంటి రూతు ఆ పదాన్నే హిబ్రూలో కూడా రూతుగానే నామకరణం జరిగింది. 1 సమూయేలు 2 సమూయేలు హిబ్రూలో ఒకటే గ్రంథంగా ఉన్నది, సేము అదే పేరుతో పిలువబడినది. 1 రాజులు 2 రాజులు ఒకటే మరి అధ్యాయగా పుస్తకంగా ఉన్నది. ఈ రాజులు అనే పదాన్ని హిబ్రూలో మెలఖిమ్ అని పిలవడం జరిగింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి మరి అధ్యాయాలు, వాటి యొక్క నామకరణ హిబ్రూలో ఉన్నటువంటి విధంగా అందులో ఉన్నటువంటి పదాలను నేను ఉచ్చరించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఉన్నట్టుగా ప్రకటించాలి, నేర్పించాలి అనే తాపత్రయంతో నేను నేర్చుకొని వాటిని మీరందరికీ తెలియజేసే విధముగా వాటిని మధ్య మధ్యలో ఉచ్చరించడం జరుగుతుంది. ఆమేన్.